కాయిన్ కావాలి కాబట్టి 3D ఆబ్జెక్ట్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అగైన్ క్యూబ్ అన్నా, నేను క్యూబే తీసుకున్నాను, వేరే తీసుకున్నాను, క్యూబ్ తీసుకుంటా. ఇక్కడ ఫస్ట్ ఏంటి, క్యూబ్ కి రీనేమ్ ఇచ్చాం కాయిన్ అని. ఇక్కడ ట్యాగ్ కూడా ఇస్తున్నాను చూడండి. వెంటనే నేను కాయిన్ కి ట్యాగ్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ యాడ్ చేయాలి ట్యాగ్. అగైన్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు యాడ్ చేయాలి. అంతకుముందు క్రియేట్ చేసాం, ఇప్పుడు యాడ్ చేయాలి. ఈ లిస్ట్ లో ఇంతకుముందు కనిపించదు మనకు కాయిన్ అని, ఇప్పుడు కనిపిస్తుంది కదా, అప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ స్కేల్ కూడా నేను ఏంటి కాయిన్ది 0.5 ఇస్తాను. ఇష్టం అలానే ఉంచాలా కాయిన్ అనుకుంటే అలానే ఉంచవచ్చు. ఓకే, కాయిన్ ఏంటి, కాయిన్ మూవ్ అవ్వడానికి, ప్లేయర్ వైపు రావడానికి ఫస్ట్ స్క్రిప్ట్ ఉండాలి కదా, కాయిన్ మూవ్ అనే స్క్రిప్ట్. అందుకోసం స్క్రిప్ట్ యాడ్ చేస్తున్నాను కాయిన్ కి. స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి కాయిన్ మూవ్. స్క్రిప్ట్ ఏంటి డైరెక్ట్ గా అటాచ్ చేశాను. ఓకే, రికార్డ్. ఓకే, This conference will now be recorded. ఓకే, ఏం చేసాం, కాయిన్ తీసుకున్నాం, కాయిన్ రీనేమ్ చేసాం, తర్వాత ట్యాగ్ కూడా కాయిన్ అనే ట్యాగ్ ఇచ్చాం, తర్వాత ఒక స్క్రిప్ట్ కాయిన్ మూవ్ అనే స్క్రిప్ట్. ఈ కాయిన్ అనే స్క్రిప్ట్ లో వేరే కోడ్ ఏముండదు, జస్ట్ కాయిన్ మూవ్ అవ్వాలి, తర్వాత సెల్ఫ్ డిస్ట్రాయ్ అవ్వాలి, అదొకటే కాన్సెప్ట్. ఈ కాయిన్ మూవ్ స్క్రిప్ట్ లో ఏంటి, మూవ్ అవ్వాలి, తర్వాత సడన్ డిస్టెన్స్ లో డిస్ట్రాయ్ అయిపోవాలి, అంతే. కాయిన్ మూవ్ అనే స్క్రిప్ట్ లో మనం కోడ్ వేరేది ఏం యూజ్ చేయలేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది అసెట్స్ విండోలో ఎక్కడో ఒక చోట క్రియేట్ అయిపోతుంది స్క్రిప్ట్. దీని ఏంటి, స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ లో డ్రాగ్ చేయాలి. అన్ని స్క్రిప్ట్స్ ఒకటే చోట ఉన్నట్లు, మనకు ఎన్నైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో అన్ని స్క్రిప్ట్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం కాయిన్ మూవ్ అనే స్క్రిప్ట్. ప్రీవియస్ గా రాకపోయినా నో ప్రాబ్లం, ఒకసారి చూడండి. ఇప్పుడు సేమే కాకపోతే కొంచెం చేంజ్ అంతే కోడ్. కాయిన్ మూవ్ అనేది సేమ్, దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ సేమ్. ఓకే, ఆ కాయిన్ ఏంటి మూవ్ అవడానికి కోడ్ రాసాను. ఇక్కడ ఏంటి, నేను పాజిటివ్ ఇచ్చా, మైనస్ అంటే కాయిన్ వైపు రావాలి, జెడ్ వాల్యూస్ ఇవ్వాలి. ఎక్స్ అంటే వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది, జెడ్ వాల్యూస్ ఇవ్వాలి. నేను ఎక్స్ వాల్యూస్ ఇస్తాను పొరపాటున, చూసుకోండి, అది కూడా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటి, అగైన్ ఒక కండిషన్ అన్నమాట. అంటే జస్ట్ 3 పొజిషన్
3 పొజిషన్స్ తీసుకున్నాం అంతే. ఇక్కడ 0లోనే ఉంచామనుకో పొజిషన్ అనేది ఏమవుతుంది రాదు. మనకి 3 పొజిషన్ నుంచి కాయిన్స్ అనేవి ఏంటి ర్యాండమ్ గా రావాలి. అంటే ఈ 3లో ఏదో ఒకటి ఇది జనరేట్ అయిన కాసేపటికి ఇది లేదా ఏదో ఒకటి అనమాట ర్యాండమ్ గా. అంటే ఈ 3 పొజిషన్స్ లో మనకు లూడో గేమ్ చూస్తుంటారు మీరు. జస్ట్ దాంట్లో ఏంటి 6 ఉంటాయి ఏంటి ఇమేజెస్ మనకు 1 నుంచి 6 వరకు. అదేంటి ర్యాండమ్ గా ఏదో ఒకటి తీసుకుంటాయి అనమాట. సేమ్ అలాగే మనకి ఇక్కడ ఏంటి ర్యాండమ్ గా కాయిన్స్ తీసుకోవాలి. కాయిన్స్ తీసుకుంటుంది. మనం జనరేట్ చేసే ఏదైతే ప్రీఫ్యాబ్ ఉందో అది ర్యాండమ్ గా జనరేట్ అవుతాయి. అది ఎలానే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంకో ఇవన్నీ 3 పొజిషన్స్ తీసుకున్నాం. ఇక్కడ మీరు పొజిషన్స్ అనేవి చూడండి ఒకసారి. పొజిషన్స్ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోకూడదు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనేం జస్ట్ చేంజ్ చేశానంటే దాన్ని ఏదైనా ఉందంటే జెడ్ వై ఎక్స్ పొజిషన్ వాల్యూస్ ఒక్కటే చేంజ్ చేసా. తర్వాత మనకి ఏంటి ఇంకో ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ కావాలి. క్రియేట్ ఎంటీ స్క్రిప్ట్ ని రాసుకోవడానికి స్క్రిప్ట్ ని అటాచ్ చేసుకోవడానికి కావాలి. నేమ్ వచ్చేసి దీని నేమ్ కాయిన్ స్పానర్. కాయిన్ స్పానర్ అని ఇచ్చా. ఇక్కడ వాల్యూస్ చూడండి చేంజ్ చేయండి. ఏంటి వాల్యూస్ రీసెట్ చేసేసేయండి. కాయిన్ జనరేట్ అవ్వాలంటే మనకి ఏంటి స్క్రిప్ట్ ఉండాలి కాబట్టి యాడ్ న్యూ స్క్రిప్ట్. స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి మనకు కాయిన్. మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం ప్రీఫ్యాబ్ ని ట్రాక్ చేయాలి అంటే పబ్లిక్ గా డిక్లేర్ చేసుకున్నాం. పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి దాని యొక్క నేమ్ నేను కాయిన్ అనుకున్నాను కాబట్టి కాయిన్ ఇస్తున్నా. మీ ఇష్టం. యూజర్ డిఫైన్ నేమ్ కాబట్టి మీ ఇష్టం. కాయిన్ సేమ్ అలాగే ఏవైతే మనకు 3 పొజిషన్స్ ఉన్నాయో 3 పొజిషన్స్ ని ట్రాక్ చేసుకోవడానికి ఏంటి చూడండి ఒకసారి. పబ్లిక్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఏంటి వీటిని మన ఇష్టం. యూజర్ డిఫైన్ నేమ్ కాబట్టి నేనేంటి మనకు 3 ఉన్నాయి 1 కాదు 3 ఉన్నాయి కాబట్టి ఏంటి అరేలా డిక్లేర్ చేసుకోవాలి. అరే జస్ట్ అరే డిక్లేర్ చేయాలి అంటే మనం ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ అంతే. దీని యొక్క నేమ్ ఏంటి ఇక్కడ నేమ్ అంటే కాయిన్ పొజిషన్స్ అని ఇద్దాము. కాయిన్ షార్ట్ కట్ లో యూఎస్ అని ఇచ్చా. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. స్క్రిప్ట్ అటాచ్ చేసాం కదా అక్కడ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. జస్ట్ అంతకుముందు ఏంటి ఒక గేమ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ కాయిన్. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్ఫార్మ్ అరే. అరే ఎందుకు తీసుకున్నాం అంటే మనకు 3 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఇక్కడ అరే ఇస్తే అన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. లేదా మీరు కావాలి అరే వద్దు నాకు కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే అరే తీసేసి కాయిన్ పోజ్ 1 కాయిన్ పోజ్ 2 కాయిన్ పోజ్ 3 అని పొజిషన్ 3 అని తీసుకోవాలి. అక్కడ ఏమవుతుంది లెంతీ అవుతుంది కోడ్. చూద్దాం ఒకసారి. సేవ్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు కాయిన్ స్పానర్ స్క్రిప్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కాయిన్ అనే దాంట్లో ఏంటి మన ప్రీఫ్యాబ్ ఏదైతే ఉందో జనరేట్ అవ్వాలి అనుకుంటున్నాము. ఆ కాయిన్ ఏంటి
స్పాన్ అవ్వాలనుకుంటున్నామో ఆ కాయిన్ ని ప్లేస్ చేశాను. ఇక్కడ నాకు కాయిన్ పొజిషన్స్ అనే అరే టైప్ తీసుకున్నాం కదా, ఇక్కడ మీకు చిన్న యారో ఉంటుంది, క్లిక్ చేయగానే మనకు సైజ్ అడుగుతుంది. మన ఇష్టం, నేనేంటి 10 ఇస్తే 10 పొజిషన్స్ ని ఏంటి ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి నేను మనకి ఎన్ని ఉన్నాయి 3నే కాబట్టి 3. ఇక్కడ ఏం డ్రాగ్ చేయాలి అంటే కాయిన్ ఎక్కడి నుంచి జనరేట్ అవ్వాలి అంటే మనకు మిడిల్ రైట్ లెఫ్ట్ కాబట్టి 3 పొజిషన్స్ ని ఇక్కడ డ్రాగ్ చేయాలి. క్లియరా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇక్కడ అరే డిక్లేర్ చేసుకున్నాం అంతే. లేకపోతే ఏంటి పబ్లిక్ ట్రాన్స్ఫార్మ్ పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3 ఇలా తీసుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇంకోసారి చూడమ్మా. జస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేను పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ ఏంటి కాయిన్ అనేది ఒకటే ఉంది కాబట్టి అరే తీసుకోలేదు. ఒకవేళ ఇక్కడ నేను అరే యూజ్ చేస్తాను చూడండి ఒకసారి. గేమ్ ఆబ్జెక్ట్ కూడా మనకు మల్టిపుల్ ఉన్నాయి అనుకున్నప్పుడు అరే యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు సైజ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి కాయిన్ ఏంటి నేను అరే ఇచ్చేసాను కాబట్టి సైజ్ అడుగుతుంది 1 2 3 అని. ఇక్కడ 2 డిక్లేర్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏంటి ఏవైతే కాయిన్స్ ఉన్నాయో మనకు అవేంటి డ్రాగ్ చేయాలి. నా కాయిన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి నేనేంటి దీన్ని అరే డిక్లేర్ చేయలేదు, జస్ట్ డైరెక్ట్ గా ఏంటి అరే ఇవ్వకుండా ఒక నేమే కాబట్టి ఇచ్చేసాను. లేదా ఇలా అన్నా ఇవ్వచ్చు, మనం 1 అని ఇచ్చి ఇలా అన్నా డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం అరేని యూజ్ చేసాం. మిడిల్ రైట్ అండ్ లెఫ్ట్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసాం. లేదు మాకు అంత కోడ్ ఏమంటే లెంత్ అవుతుంది, అలా కాకుండా కాయిన్ పొజిషన్ 1, కాయిన్ పొజిషన్ 2, పొజిషన్ 3 తీసుకున్నాం అనుకోండి, లెంత్ అవుతుంది కోడ్. ఓకేనా? మా క్లియరా? సేమ్ ఇక్కడ ఏంటి మనకు 3 పొజిషన్స్ లో నుంచి ఏంటి కాయిన్స్ అనేవి జనరేట్ అవ్వాలి. చూద్దాం, ఒక 2 మినిట్స్ చూసుకోండి ఇవి. ఇప్పుడు ఏవైతే రిటర్న్ గా కాయిన్ అనేది మన గేమ్ లో ప్లే చేసి తర్వాత 3 పొజిషన్స్ క్రియేట్ చేయండి. తర్వాత ఒక అడిషనల్ కాయిన్స్ పొజిషన్ చెప్పు. హలో చెప్పండి, ఎవరు పొజిషన్స్ వాయిస్ క్లియర్ గా లేదమ్మా. అక్కడ పొజిషన్ క్రియేషన్ ఉంది చెప్పారు కదా, డ్రాగ్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ డ్రాగ్ చేయాలి అంతే ఆ పొజిషన్స్. ఇంకోసారి చెప్పాలా? ఓకే, ఇక్కడ మనం కాయిన్ అనేది స్పాన్ అవ్వాలి. ఇక్కడ గేమ్ లో నువ్వు ఎక్కడ నుంచి స్పాన్, ఏ పొజిషన్ నుంచి స్పాన్ అవ్వాలి కాయిన్ అనేది, మనం అందుకోసం ఏంటి ఆ పొజిషన్ డిక్లేర్ చేసుకోవడానికి 3 ఎంటీ పొజిషన్ గేమ్ ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. దాంట్లో ఏం ఉంటాయి, జస్ట్ మనకు ట్రాన్స్ఫార్మ్ టూల్ ఒకటే ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్. అందులో ఏంటి ఫస్ట్ మిడిల్ పొజిషన్ తీసుకున్నాం. మిడిల్ పొజిషన్ ఒక డిస్టెన్స్ అనమాట, ప్లేయర్ నుంచి కాయిన్ ఏంటి Z50లో ఏంటి స్పాన్ అవ్వాలి. క్రియేట్ ఎంటీ అంటే మనకు ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్, రీనేమ్ చేసుకోవాలి దానికి. క్రియేట్ ఎంటీ అంటే మనం ఇక్కడ క్రియేట్ ఎంటీ అని క్లిక్ చేస్తే చాలు, ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. అక్కడ దాన్ని రీనేమ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూసుకోండి ఒకసారి. చేసిన తర్వాత రైట్ పొజిషన్ అంటే కోఆర్డినేట్స్ అది మన ఇష్టం. 2 ఇచ్చినాను కాబట్టి కొద్దిగా 2 అంటే సైడ్ నుంచి రావాలి అనుకుంటే, మన క్యారెక్టర్ కి ఎంత ఇచ్చాము, ఎక్స్పోజిషన్ 2 ఇచ్చింటే 2నే. ఇప్పుడు 3 ఇచ్చామనుకో ఏమవుతుంది, కాయిన్ ప్లేయర్ కంటే వాడు కాయిన్ అనేది సపరేట్ అయిపోతుంది. అంటే ఆ పొజిషన్ లో ప్లేయర్ వచ్చే పొజిషన్ లో రావాలి కాబట్టి 2 ఇచ్చాం. ఓకేనా? ప్లేయర్ అనేది మనకు మూవ్ అవుతుంది 0 2 -2 అవుతున్నాడు కాబట్టి మన కాయిన్ కూడా అటు నుంచే రావాలి, కాయిన్ టచ్ కావాలి ప్లేయర్ కి అనుకుంటే కాబట్టి X2 ఇచ్చాం. ఓకేనా?
ఓకే సార్, ఓకే సార్. మా ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వర్క్ చేయండి, తర్వాత మనం అది స్పాన్ అవ్వడం ఎలా అనేది చూద్దాం. ఈ పొజిషన్ క్లియర్ గా చూడండి ఒకసారి, ఏదైనా డౌట్ ఉన్నా. ఓకే అమ్మా, ఏది డౌట్? కాయిన్ స్పానరా? సేమ్ ఇది కూడా అంతే అమ్మా. క్రియేట్ ఎంటీ తీసుకున్నాం, తర్వాత రీసెట్ చేసాం. అక్కడ ఏంటి, ఒక స్క్రిప్ట్ తీసుకున్నాం, కాయిన్ స్పానర్ అనే స్క్రిప్ట్ అంతే. ఇది కూడా ఈ మనకు ఏవైతే ఇప్పుడు మనం ఈ 4 కూడా క్రియేట్ ఎంటీ నుంచి తీసుకున్న ఎంటీ గేమ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా భువనేశ్వరి? అదే నా డౌట్, వేరేది ఏదైనా ఉందా? కాయిన్ స్పానర్ అనేది కూడా క్రియేట్ ఎంటీనే. దానికి ఏంటి, జస్ట్ నేను రీనేమ్ ఇచ్చాం కాయిన్ స్పానర్ అని అంతే. సార్ యాక్చువల్ గా కాయిన్ అంటే చూడండి డిస్క్ లాగా ఉంటది కదా, అలాగా ఆబ్జెక్ట్ ఉన్నాయా? నెక్స్ట్ అలా ఇక్కడ అంటే మనకు చూడాలి, అలా అన్న తీసుకో, లేదా డిజైన్ చేసుకున్న ఏదైనా కాయిన్స్ అని ఉంటాయి మనకు మిక్సామోలో, లేదా డిజైన్ చేసుకున్న కాయిన్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగా సార్, ఓకే ఓకే. అంటే ఇక్కడ ఏమైనా ఇన్బుల్ట్ గా ఉన్నాయో అని డౌట్. ఇన్బుల్ట్ గా ఏం లేవు, మనం అదే ఇంకా స్పియర్ దాంట్లో దాని ద్వారానే రీషేప్ చేసుకోవాలి దాంట్లో అంతే. ఓకే సార్, మీరు కాయిన్స్ కి ఏమేమి అటాచ్, అంటే కాయిన్ ప్రీఫ్యాబ్ కి ఏమేమి అటాచ్ చేశారు? కాయిన్ మూవ్మెంట్, ఆ ఇమేజ్ అదే కదా? అంతే. ఓకే సార్. కాయిన్ పొజిషన్ అనేది అక్కడ నుంచి తీసుకోమ్మా. కాయిన్ పొజిషన్స్ ఏది అమ్మా, ఏది డౌట్? ఇక్కడ కాయిన్ స్పానర్, ఓకే. ఇక్కడ ఏంటి డౌట్? సార్ అక్కడ కాయిన్ స్పానర్ లో కింద కాయిన్ పోస్ట్ లో ఎలిమెంట్ 0, 1 తీసుకున్నారు కదా సార్, అది ఎలా తీసుకున్నారు సార్? యాడ్ కాంపోనెంట్స్ నుంచి తీసుకోవాలా? లేదు మా స్క్రిప్ట్ దగ్గర ఏంటి, అంతకుముందు జస్ట్ నేను ఇక్కడ అరే డిక్లేర్ చేశాను కాబట్టి ప్రీవియస్ గా అలా ఉంది నాకు. అరే ఒక సింగిల్ కాయిన్ ఉంది కాబట్టి ఏంటి, నేను అరే డిక్లేర్ చేసుకోలేదు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కి ఏంటి మనకు 3 పొజిషన్స్ కావాలి కాబట్టి అరే డిక్లేర్ చేసుకున్నా. డిక్లేర్ చేసుకోగానే నేను ఏంటి అంటే అప్పుడు సేవ్ చేయలేదు కాబట్టి నాకు ప్రీవియస్ గా అలానే ఉంది. ఒకసారి చూడు, అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఏంటి, సింగిల్ కాయిన్ ఒకటే ఉంది కాబట్టి మనం అరేలో తీసుకోలేదు. సేవ్ నాకు అవుట్ సేవ్ కావడం లేదు. ఇక్కడ తీసుకోగానే పొజిషన్ అనేది చూపిస్తుంది మనకు. అంటే అరే తీసుకుంటే పొజిషన్ చూపిస్తుంది, అరే తీసుకోకపోతే చూపిదు. ఓకేనా సార్? అయితే అక్కడ నుంచి డ్రాగ్ చేసినారు కదా సార్, రైట్ లెఫ్ట్ డ్రాగ్ చేశారు. ఓకే వచ్చాను. ఇక్కడ మిడిల్ పొజిషన్, రైట్ పొజిషన్ వచ్చి ఇక్కడ కాయిన్ పొజిషన్ లో ఎలిమెంట్ 0, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2 లో డ్రాగ్ చేసినారు కదా సార్, అది అవసరం లేదా? చేస్తేనే కదా అది వెళ్తుంది. చేయాలి అంటే ఇక్కడ ఏంటి చేయాల్సింది, మనం పొజిషన్స్, మిడిల్ పొజిషన్స్ అంటే ర్యాండమ్ గా ఈ 3 పొజిషన్స్ తీసుకున్నామా? అది సార్ ఎలా తీసుకోవాలి? స్క్రిప్ట్ రాస్తే అలాగే డైరెక్ట్ వస్తుందా, లేకపోతే ఆ కాయిన్ పొజిషన్ అనేది ఎలా తీసుకోవాలి? ఎలిమెంట్స్ ఎలా వస్తాయి? ఒక్క నిమిషం, నేను ఏంటి అంటే దీన్ని 0 చేస్తాను. ఒక నిమిషం. ఇక్కడ 0 అంటే ఏముండదు, తర్వాత 3 చేస్తున్నా. చూడు, అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఏంటి మనకు ఫస్ట్ నన్ ఉంటుంది, అంటే ఏమి ఉండవు. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. కాయిన్ పొజిషన్ అంటే 3 ట్రాన్స్ఫార్మ్, ఏదో ఒక 3 ట్రాన్స్ఫార్మ్స్ ని డ్రాగ్ చేయాలి. అందుకోసం ఏంటి, నేను ఇక్కడ నుంచి డ్రాగ్ చేయాలి. హైరార్కీ విండో నుంచి డైరెక్ట్ గా రావు, అదో హైరార్కీ విండో నుంచి డ్రాగ్ చేశాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఇలా డ్రాగ్ చేయగానే మనం డిక్లేర్ చేసుకున్న వేరియబుల్ టైప్ ఏంటి ట్రాన్స్ఫార్మ్ కాబట్టి ఇందులో ఉండే ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్ ని యాక్సెస్ చేసుకున్న లాగా ఏది ఎక్స్ వై జెడ్ పొజిషన్స్ ని యాక్సెస్ చేసుకొని అక్కడ జనరేట్ అవుతుంది కాయిన్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత ఏంటి అడిషనల్ గా అంటే మనం ఏం చేసాం ప్రీవియస్ క్లాస్ లో ఒక పొజిషనే కాబట్టి జస్ట్ క్రియేట్ ఎంటీ అని చెప్పి ఒక పొజిషన్ డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి మనకు 3 పొజిషన్స్ నుంచి రావాలి కాయిన్ అనేది, ఒక పొజిషన్ నుంచే కాదు కదా. ఓకే, ప్రీవియస్ గా ఒక పొజిషన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 3 పొజిషన్స్ అనుకున్నాం కాబట్టి 3 ఎంటీ పొజిషన్స్ తీసుకున్నా. 3 క్రియేట్ ఎంటీ అని 3 పొజిషన్స్ తీసుకున్నా. దీంట్లో ఏముంటుంది, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ ఒకటే ఉంటుంది. ఇక్కడ 3 పొజిషన్స్ కి నేమ్ ఇచ్చాను, జస్ట్ మిడిల్ రైట్ లెఫ్ట్ అని. ఇక్కడ కాయిన్ మనం 0 ఇస్తే ఏమవుతుంది, 0 నుంచి జనరేట్ అవుతుంది. 0.5 అంటే ఆ హైట్ లో జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ నుంచి జనరేట్ కావాలి, డిస్టెన్స్ వచ్చేసి 50. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి 0, మిడిల్ పొజిషన్ కాబట్టి 0 లో జనరేట్ అవుతుంది. కాయిన్స్ స్క్రిప్ట్ అనేది అగైన్ ఫోర్త్ గా క్రియేట్ ఎంటీ, ఒక క్రియేట్ ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకున్నా, గేమ్ ఆబ్జెక్ట్. ఏంటి దాని నేమ్ ఏంటి, కాయిన్ స్పానర్ అని రీనేమ్ ఇచ్చా. సేమ్ అది కూడా క్రియేట్ ఎంటీనే, అదేంటి రీసెట్ చేసేసా, పొజిషన్ ఏంటి 0 ఇచ్చేసా. దానికి అటాచ్ చేయాలి కాయిన్ స్పానర్ స్క్రిప్ట్. ఓకేనా పవన్? చూడండి ఇంకోసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే మిడిల్ పొజిషన్ సెలెక్ట్ చేస్తానో దానికి ఎటువంటి స్క్రిప్ట్ లేదు. దాంట్లో ఏమైనా ఉంది అంటే వాల్యూస్ ఉన్నాయి అంతే. రైట్ పొజిషన్ లో కూడా వాల్యూస్ ఉన్నాయి, లెఫ్ట్ పొజిషన్ లో కూడా వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఏంటి ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్ తో పాటు మనకు స్క్రిప్ట్ కాంపోనెంట్ కూడా ఉంది. స్క్రిప్ట్ కాంపోనెంట్ లో ఏంటి అంటే మనం కాయిన్ అనేది డైరెక్ట్ గా కోడ్ లోనే యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ అదేంటి లెంత్ అవుతుంది కాబట్టి దాన్ని పబ్లిక్ డిక్లేర్ చేసి ఇక్కడ కాయిన్ అని ప్లేస్ చేసాం. ఇక్కడ కాయిన్ పొజిషన్ ఒకటే పొజిషన్ అనుకోండి, ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ అని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ అరే ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు 3 పొజిషన్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ కోడ్ లో ఏంటి, నాకు ఒకటే పొజిషన్ అనుకుంటే జనరేట్ అయ్యేది ఈ అరే అనేది, నేను ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ అనేది యూజ్ చేయను. అప్పుడు ఏంటి ఒక పొజిషన్ ని డ్రాగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకు 3 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేసాం. ఏంటి అంటే అరే టైప్ అన్నమాట. మనకి సైజ్ ఎంత అనేది మనం యూనిటీలో డిసైడ్ చేస్తాం. అంటే 3 పొజిషన్స్ అంటే దాని యొక్క సైజ్, అరే సైజ్. ఇక్కడ చూపించింది కదా మనకు కాయిన్ పోజ్ లో సైజ్ వచ్చేసి 3, మనకు సైజ్ అనేది మనం కాబట్టి ఇక్కడ 3 పొజిషన్స్ అనుకున్నాం కాబట్టి 3 ఇచ్చేగానే ఇక్కడ మనకి ఏంటి 3 ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. అందులో ఏంటి ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ ఏమనుకున్నాం 3 పొజిషన్స్ లో జనరేట్ కావాలి కాబట్టి ఇంకా ఏవైతే క్రియేట్ చేసామో మిడిల్ రైట్ లెఫ్ట్ పొజిషన్ అవనేవి డ్రాగ్ చేసాం. ఓకేనా, ఇక్కడ వరకు చేశారా? ఇంకా ఒక 2 minutes టైం తీసుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి.
మనకి ఏదైనా రిమైనింగ్ ఉందంటే కాయిన్ వస్తే ఇంకా సేమ్ ఎనిమి కూడా సేమ్ మీరే చేస్తారు. తర్వాత మనం అనుకున్నాం కదా ఏంటి నెక్స్ట్ మెనూ సీన్ లో బటన్స్ ఎలా వర్క్ అవుతాయి, తర్వాత స్కోరు, తర్వాత ఆండ్రాయిడ్ బటన్స్ అడిగారు కాబట్టి ఆండ్రాయిడ్ బటన్స్, ఇంకా బిల్డ్ చేయడం మన గేమ్ ఎలా అనేది చూస్తాం. ఇంకా మనకు రిమైనింగ్ 10th వరకు అనుకున్నాం, ఎప్పటి వరకు ఫినిష్ అయితే అప్పటి వరకు చూద్దాం. ఓకేనా, చేశారా? ఓకే, ఇక్కడ చూద్దాం, కోడ్ లోకి వచ్చేద్దాం. సేమ్ ఇంకా ఇన్షియన్షియేట్ కోడ్ సేమ్, దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ ఏది ఇన్షియన్షియేట్ కావాలనుకుంటున్నాం, ఇందులో ఏదైతే అజైన్ అయి ఉందో, కాయిన్ లో ఏ గేమ్ ఆబ్జెక్ట్ అజైన్ ఉందో అది ఇన్షియన్షియేట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ దాని నేమ్ కాయిన్. ఇక్కడ ఏంటి, సెకండ్ దాంట్లో ఏంటి, పొజిషన్స్ వాల్యూస్ ఇవ్వాలి. అందుకని ఏంటి, అక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ అంటే ఏదైతే స్క్రిప్ట్ అటాచ్ అయిందో ఆ పొజిషన్ లో క్రియేట్ అవ్వాలని. ఇక్కడ మనం అలా కాకుండా 3 పొజిషన్స్ తీసుకున్నాం, అక్కడ నుంచి జనరేట్ అవ్వాలి కాబట్టి దానికి ఒక నేమ్ తీసుకున్నాం. ఏంటి, కాయిన్ పోజ్ అనే అరే నేమ్ తీసుకున్నాం కాబట్టి కోడ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ వెయిట్ చేయండి, చేయకండి ఒక నిమిషం. టూ మినిట్స్ వెయిట్ చేయండి. చూడండి ఒకసారి, నేను లైన్ అనేది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ జస్ట్ ఇంతకు ముందు ఎస్టర్డే ఏంటి ఇన్స్టాన్షియేట్ కాయిన్, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్ అని చెప్పి క్వాడ్రంట్ డాట్ ఐడెంటిటీ అని తీసుకున్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, ఏ స్క్రిప్ట్ అయితే అటాచ్ ఉందో ఆ స్క్రిప్ట్ యొక్క గేమ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ నుంచి యాక్సెస్ చేసుకొని ఇక్కడ మనకు గేమ్ ఆబ్జెక్ట్ అయితే కాయిన్ ఉందో జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి 3 పొజిషన్స్ ఉన్నాయి మనకు, అవి యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి ఇన్స్టాన్షియేట్ ఏం కావాలనుకున్నాం, కాయిన్. కాయిన్ యొక్క పొజిషన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, కాయిన్ పొజిషన్ అన్ని నేను పోజ్ అని తీసుకున్నా. ఇక్కడ ర్యాండమ్ డాట్ రేంజ్ అంటే మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ చూసారు కదా, 0 నుంచి 1 2 3 వరకు ఉన్నాయి మనకు. 1 2 3 ఇలా అప్డేట్ రన్ అయిన ప్రతిసారి మనకు 0,3 ఇందులో ఏదో ఒక పొజిషన్ అంటే 3 పొజిషన్స్ ఉన్నాయి కదా మనకు, మిడిల్ రైట్ లెఫ్ట్, ఇందులోంచి ఏదో ఒక పొజిషన్ తీసుకుంటుంది. అక్కడ ఏమవుతుంది, కాయిన్ అనేది ఇన్స్టాన్షియేట్ అవుతుంది. ఓకేనా, క్లియర్ అమ్మా? మా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ర్యాండమ్ డాట్ రేంజ్ అంటే ఈ 3 పొజిషన్స్ ఉన్నాయి ఎలిమెంట్ లో, ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్ 0 1 2 ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటుంది, ఇన్స్టాన్షియేట్ అవుతుంది. అగైన్ అలా అవుతూనే ఉంటుంది. రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఓకే, చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఏంటి, ఒక నిమిషం. ఓకే, నాకు ఇక్కడ ఏంటి ఎందుకు అంటే ఇక్కడ ప్రీఫ్యాబ్ అనేది నేను కోడ్ చేంజ్ చేసినప్పుడు అసైన్ చేయలేదు, అందుకని ఎర్రర్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఎంటీ ఉంది, నన్ గేమ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కాయిన్ ప్రీఫ్యాబ్ ని డ్రాగ్ చేస్తాను. కొలిజన్ జరుగుతుంది కాబట్టి క్యారెక్టర్ అనేది ఏంటి సైడ్కి వచ్చేసింది. ఏంటి అవి మనకి టైం గ్యాప్ ఇవ్వకుండా అలా జనరేట్ అవుతూనే ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ మనం సేమ్ ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్ లో ఎలా అయితే చూసాము, ఇక్కడ ఏంటి ఒక అప్డేట్ మెథడ్ ని కొద్దిగా వెయిట్ చేయించాలి అనుకుంటే ఏంటి, ఇంట్ దాని ఒక నేమ్ అనమాట, టైం బిట్వీన్ స్పాన్ అను, లేదా మీ ఇష్టం, లేదా వెయిట్ అను. యూజర్ డిఫైన్ నేమ్ మన ఇష్టం, కాయిన్ ఈక్వల్స్ టు ఎంత అసైన్ చేస్తాం దానికి వాల్యూ 50 ఇచ్చా.
ఇక్కడ చూడండి, నేను వైట్ ఫర్ అని 50 తీసుకున్నా, ఇంట్ అని 50 తీసుకున్నా. ఎప్పుడైతే 0 అయినప్పుడు మాత్రమే ఇన్షియన్షియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అప్డేట్ కోడ్ అనేది మనకు సెకండ్ ఫ్రేమ్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇఫ్ కండిషన్ చూసుకుంటుంది. ఇఫ్ కండిషన్ లో ఏంటి, ఫస్ట్ కండిషన్ ఫాల్స్, అగైన్ ఎల్స్ లోకి వస్తుంది. ఇక్కడ వెయిట్ ఫర్ కాయిన్ అనేది ఏంటి, 50 ఉండేది కాస్త 49 అవుతుంది. ఇలా ఎంటైర్ గా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే 1 రాగానే ఏమవుతుంది, -1 అనేది 0 అవుతుంది. 0 అవగానే ఏంటి, ఇన్షియన్షియేట్ అంటే అప్పుడు ఏంటి, ఈ లైన్ వర్క్ అవుతుంది. ఈ 3 ర్యాండమ్ పొజిషన్ లో ఏదో ఒక పొజిషన్ లో కాయిన్ అనేది క్రియేట్ అవుతుంది. అవగానే అగైన్ ఏమవుతుంది, అందులోకి వాల్యూ మరి అసైన్ చేస్తున్నాం. ఏంటి, 50 అసైన్ చేస్తున్నాం. 50 అసైన్ చేయగానే మళ్ళీ అలా కంటిన్యూస్ గా ప్రాసెస్ మళ్ళీ -1 అలా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, మా క్లియరా ఇది? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో, చూద్దాం ఒకసారి. మనకు టైం అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు 100 ఇచ్చుకోవచ్చు. తక్కువ కావాలనుకుంటే 20 ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం అది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు ఇక్కడ స్క్రీన్ విండోలో అబ్జర్వ్ చేయొచ్చు మీరు. టైం అనేది 50 ఇచ్చాను కాబట్టి ర్యాండమ్ పొజిషన్స్ లో మనకు కాయిన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. చెప్పండి ఎవరో డౌట్ ఏంటి? మనము బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మిడిల్ పొజిషన్ ఏదైతే ఉందో, మిడిల్, రైట్, లెఫ్ట్, ఈ 3 పొజిషన్స్ నుంచే కాయిన్స్ అనేవి మనకు జనరేట్ అవుతుంది. ర్యాండమ్ డాట్ రేంజ్ వాడాం కాబట్టి అక్కడ 0,3 ఆ పొజిషన్స్ లో ఏదో ఒక పొజిషన్ లో ఏంటి క్రియేట్ అవుతూ ఉన్నాయి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మరి టాపిక్స్ చెప్పే వాళ్ళు ఉండరు, తర్వాత వేరెవరు కూడా క్లారిఫై చేయలేరు. ఓకే, కోడ్ చూపిస్తా. మీరు ఇది అర్థం కావాలంటే జస్ట్ ఎస్టర్డే కోడ్, ఈ కోడ్ ని కొద్దిగా అబ్జర్వ్ చేయండి అంతే. దీంట్లో ఏం చేంజ్ జరిగింది అంటే, అది ఏమన్నా ఉంది అనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అప్పుడు ఏంటి సింగిల్ తీసుకున్నాం, ఇక్కడ ఏంటి అరేలా డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం అంతే. ఒక 5 minutes టైం తీసుకోండి, చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు కృష్ణ ఇక్కడ ర్యాండమ్ డాట్ రేంజ్, ఇప్పుడు అరే కదా ఇది 0,3 అంటే ఇక్కడ యూనిటీలో మన కాయిన్స్ పానర్లో పొజిషన్స్ కదా. ఓకే, ఇక్కడ 0, 1, 2 ఉన్నాయి. ఇక్కడ ర్యాండమ్ గా ఏదో ఒకటి అంటే ర్యాండమ్ గా 0 ఎలిమెంట్ 0 వచ్చినప్పుడు ర్యాండమ్ డాట్ రేంజ్ అన్నాం కాబట్టి మూడిట్లో ఏదో ఒకటి. అప్పుడు ఏమవుతుంది, ఈ పొజిషన్ లో అన్న కాయిన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఒకసారి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ లో మనం ఏంటి, కాయిన్ పోజ్ అంటే మనం ఎన్నైతే ఎలిమెంట్ తీసుకుంటామో అన్నిటికి సమానం. ఇక్కడ నేను కాయిన్ పోజ్ లో ఎన్ని 3 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఓకే, ఆ నేమ్ ని ఇక్కడ డిక్లేర్ చేశాను. చూడండి బాగా అబ్జర్వ్ చేయి. పొజిషన్ మనము ఇలా అన్నా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటి, ఏదైతే స్క్రిప్ట్ అటాచ్ అయిందో దాన్ని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం కాయిన్ పోజ్ అని పొజిషన్ తీసుకున్నా. అక్కడ ఏంటి 3 ఎలిమెంట్స్ ఇచ్చా, ఏంటి అసైన్ చేశా. ఇప్పుడు 3 ఎలిమెంట్ కి సమానం ఇది కాయిన్ పోజ్ అనేది. బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ సేమ్ నేమ్ యూజ్ చేశా. కాయిన్ పోజ్ లో ఏంటి, ఇప్పుడు మనకు మిడిల్, రైట్, లెఫ్ట్ ఉన్నాయి. మిడిల్, రైట్, లెఫ్ట్ ఏంటి ర్యాండమ్ గా, అంటే ర్యాండమ్ ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ర్యాండమ్ డాట్ రేంజ్ అంటే 0,3 ఇచ్చా. ఇక్కడ మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 అన్న ఇచ్చుకోవచ్చు. చూద్దాం, 2 ఇచ్చి చూద్దాం. అంటే 0, 1, 2 వర్క్ అవ్వదు అనుకుంటున్నా, 3నే ఇవ్వండి. ఇక్కడ ఏమవుతుంది, డాట్ పొజిషన్ అంటే ఇప్పుడు అదైతే దీంట్లో ఏదైతే కాయిన్ పోజ్ లో రైట్ సెలెక్ట్ అయింది అనుకో, దాని యొక్క పొజిషన్స్ దగ్గర కాయిన్ అనేది ఏంటి జనరేట్ అవుతుంది. ఒకవేళ 2 ఉంది అనుకో, మిడిల్ పొజిషన్ అనుకో, మిడిల్ డాట్ పొజిషన్ అన్నాం కాబట్టి ఆ మిడిల్ ఏదైతే క్రియేట్ ఎంటీ ఎక్కడైతే ఉందో 0లో ఉంది కాబట్టి అక్కడ జనరేట్ అవుతుంది కాయిన్. ఓకేనా కృష్ణ? ఓకే,
ఓకే, ఒక నిమిషం అమ్మా. ఏంటి అంటే ప్రాబ్లమ్స్ స్పాన్ అవ్వలేదు అంటే ఒకసారి మీరు యూనిటీలో వచ్చి కాయిన్ స్పానర్ స్క్రిప్ట్ అంట కాయిన్ స్పానర్ గేమ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇనిషియేట్ కావాలంటే ఫస్ట్ మనం ప్రీఫ్యాబ్ ని ఇక్కడ డ్రాగ్ చేసామో లేదో చూడండి ఒకసారి. ఓకే, డ్రాగ్ చేసామో లేదో చూడండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ కాయిన్ పొజిషన్స్ ఏవైతే అనుకున్నామో 3 పొజిషన్స్ డ్రాగ్ చేసామో లేదో ఒకసారి చూడండి. లేదా ఎర్రర్ ఏది వస్తుందో అది స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉందా మీ దాంట్లో? ఓకే, నేను ఇస్తానమ్మా. స్క్రీన్ షేర్ ఇవ్వండి. ఓకే, అక్కడ వరకు కరెక్ట్ గానే ఉందమ్మా. ఒకసారి ప్లే చేయండి మా, ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. మీరు ఏంటి గేమ్ విండో నుంచి బయటకు వచ్చేసి ఫస్ట్ కాయిన్ డిలీట్ చేసేయండి. ఇక్కడ ప్లే చేసిన కాయిన్ ఏదైతే ఉందో డిలీట్ చేయండి. లేదా డిలీట్ చేసామా? ఓకే, ఇక్కడ ఏంటి అంటే మిడిల్ ఒకసారి పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. మిడిల్, రైట్, లెఫ్ట్. ఓకే, రైట్, లెఫ్ట్. కాయిన్ స్పానర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్క్రిప్ట్ లోకి వచ్చేయండి మా ఒకసారి. మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఇఫ్ రాసుకోకూడదు, మనం ఎల్స్ లోనే రాసుకోవాలి. ఇక్కడ మీరేంటి ఇంకో ఇఫ్ కండిషన్ రాసుకున్నారు కాబట్టి ఎల్స్ ఆ కండిషన్ అవసరం లేదు మనకి ఇఫ్ ఎల్స్ లో సెకండ్ కండిషన్ రాసినా రాకపోయినా మనకి తీసుకుంటుంది. ఓకేనా? ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ హైరార్కీలో మనకు స్పాన్ అవుతున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి ప్లే చేయండి. అవేంటి ముందుకు రావడం. ఓకే, ఇక్కడ ప్లే టైంలోనే ఏదో ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోమా. ప్లే టైంలోనే ఏదో ఒక కాయిన్ ఇక్కడ క్లోన్ అవుతున్నాయి కదా, అయ్యి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ F క్లిక్ చేయమా. సీన్ విండోలోకి వచ్చి కర్జర్ సీన్ విండో. నీకు ఏంటి అంటే ఇక్కడే జనరేట్ అయ్యి ఇక్కడే ఉన్నాయి అంటే కాయిన్ మూవ్ స్క్రిప్ట్ యాడ్ చేయలేదు. చూడు ఒకసారి. కాయిన్ ప్రీఫ్యాబ్ సెలెక్ట్ చేసుకోమా ఒకసారి. సార్ డబుల్ క్లిక్ మనకు ప్రీఫ్యాబ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ ఉందో లేదు చూడమా దానికి. నాకు కనిపించట్లేదు. ఇది కింద డ్రాగ్ చేయాలి. దీనికి అటాచ్ చేయమా. అది కాయిన్ మూవ్ అనే స్క్రిప్ట్ దీనికి అటాచ్.
అక్కడ మూమెంట్ ఉంటేనే కదా అది ముందుకు వచ్చేది కాయిన్ దగ్గరికి, మన ప్లేయర్ దగ్గరికి. సార్ ఇది ఎక్కడ యాడ్ చేయాలి సార్ ఇప్పుడు? లేదా ఒక నిమిషం అసెట్స్ లో వెళ్ళి ప్రీఫ్యాబ్ ని హైరార్కీలో ట్రాక్ చేయమా. ఫస్ట్ ప్రీఫ్యాబ్ ని హైరార్కీలో ట్రాక్ ఓపెన్ చేయి ఫోల్డర్. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ యాడ్ చేయడానికి ప్రీఫ్యాబ్ కి సెలెక్ట్ చేసుకో. ఒకసారి ఇక్కడ చూడు అయిందా? సార్ ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే పొజిషన్స్ అనేవి రీసెట్ చేయి. ఇంకోసారి పొజిషన్స్ రీసెట్ చేయమా. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ రైట్ చేసి ఓవర్ రైట్స్ అప్లై ఆల్. ఓకే, ఎఫ్ క్లిక్ చేయమో. కాయిన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది మనకు. కాయిన్ ని సెలెక్ట్ చేసుకో ఫస్ట్. ఇక్కడ హైరార్కీలో ఎఫ్ క్లిక్ చేయ. సీన్ విండోలో ఎఫ్ క్లిక్ చేయి. ఓకే, మనకి ఇక్కడ ఏంటి కాయిన్ అనేది కొద్దిగా పైకి ఉండాలి కాబట్టి వై అనేది ఒక 1 ఇవ్వు. వై ఇక్కడ జెడ్ అనేది ఒక 10 ఇవ్వమా. ఒకసారి ప్లే చేయి ఒకసారి. ఓకేనా? ఓకే. ఫస్ట్ కాయిన్ డిలీట్ చేసే. అది ఫస్ట్ మనం అగైన్ ఓవర్ రైట్ చేసేసాం కాబట్టి కాయిన్ డిలీట్ చేసి ఒకటే కదా సార్ ఉంది ఇక్కడ. అదే డిలీట్ చేసే. ఇది మన ప్రీఫ్యాబ్ ఉంది కాబట్టి అగైన్ క్లోన్ అవుతూనే ఉంటాయి అవే. ఇంకా ఆల్రెడీ నువ్వు ప్లే చేసి ఒకసారి చూడొచ్చు. అక్కడ డ్రాగ్ చేసాం కాబట్టి ఏంటి ప్రీఫ్యాబ్ కాయిన్ హైరార్కీ విండోలో చూడొచ్చు. ఓకేనా? టైం ఎక్కువ కావాలి అనుకుంటే 25 దగ్గర 50. ఇక్కడ ఎందుకు క్యారెక్టర్ వెళ్ళిపోతాడంటే ట్రిగ్గర్ ఆన్ చేసుకోండి. ట్రిగ్గర్ ఆన్ చేసుకుంటే కొలిజన్ అనేది జరగదు, స్మూత్ గా ఉంటుంది. ఓకేనా? ఎక్కడ సార్ అది ట్రిగ్గర్? మనకు ప్రీఫ్యాబ్ లో కాయిన్ ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కొలైడర్ లో ఉంటుంది ట్రిగ్గర్ అనేది. కొలైడర్ లో ఈ ట్రిగ్గర్ అనేది క్లిక్ చేసుకోండి, ట్రూ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఏంటి ఎర్రర్ ప్లేస్ చేయమా ఒకసారి. త్రివేణి ఎర్రర్ ప్లేస్ చేయమా. స్టాప్ చేసేమా స్క్రీన్. ఓకే ఓకే, అక్కడ మనం కాయిన్ మూవ్ అవ్వాలి. ఒకసారి ఎర్రర్స్ ఎక్కడన్నా ఉంటాయంటే మనం కాయిన్ కి ఓవర్ వెయిట్ చేసేయాలన్నమాట స్క్రిప్ట్ యాడ్ చేయగానే. రిమైనింగ్ మెంబర్స్ కృష్ణవంశీ, కృష్ణవంశీ లెఫ్ట్ అయిపోయాడా? శివ సంతోష్, ఇక్కడ ఎర్రర్ ఏంటి అంటే అమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ కాయిన్ ప్రీఫ్యాబ్ ని ఇక్కడ డ్రాగ్ చేశారు లేదు చూసుకోండి ఒకసారి. శివ సంతోష్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. శివ చెప్పు. శివ సార్, ఇది కోడ్ లో ర్యాండమ్ ఎర్ర కింద చూపిస్తుంది సార్, అదే ఎందుకు అర్థం కావట్లేదు. ర్యాండమా? ఒకసారి చూద్దాం. ఇక్కడ కోడ్ లో చూడు ఒకసారి. ఇక్కడ స్పెల్లింగ్ అనేది కూడా కరెక్ట్ ఉందా లేదు చూసుకో ఒకసారి. సేమ్ అలాగే ఉన్నది సార్. ర్యాండమ్ డాట్ రేంజ్ అన్ని అలాగే ఇచ్చింది సార్ కరెక్ట్ గానే. ఒకసారి స్క్రీన్ షేర్ ఇద్దునా? ఓకే సార్.
నేను ఏం చేశానంటే ఒకటి కాయిన్ ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను FBX ద్వారా. ఆహా, అదే చూద్దాం ఒకసారి. సార్ ఇది హ్మ్. కోడ్ ఇది 14th లైన్ ఇక్కడ 23. ఇదిగోండి సార్. ఒకసారి మ్యాక్సిమైజ్ చేయ విండో, ఇది విజువల్ స్టూడియో విండో. కన్సోల్ విండోలో ఒకసారి కన్సోల్ విండోలో కనిపించేలా పెట్టు. ఓకే, ఒకసారి నువ్వు యూనిటీలోకి వచ్చి యూనిటీలోకి వచ్చేసి ఓకే సార్. ఇక్కడ కాయిన్ స్పానర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకో. కాయిన్ స్పానర్ గేమ్ ఆబ్జెక్ట్. ఇదిగోండి మరి ఇక్కడ దీనికి స్క్రిప్ట్ ఎక్కడ ఉంది? స్క్రిప్ట్ యాడ్ చేశాను సార్, యాడ్ అవ్వలేదు అనుకుంటా. చూడు ఒకసారి మిడిల్ కి దానికన్నా యాడ్ అయ్యిండొచ్చు. ఒకసారి చూడు, మిడిల్ పొజిషన్ చూడు ఒకసారి. దీనికి యాడ్ చేశాను సార్, యాడ్ అవ్వలేదు. ఒకసారి కాయిన్ స్పానర్ అగైన్ సెలెక్ట్ చేసుకో. కాయిన్ స్పానర్ ఇది గేమ్ ఆబ్జెక్ట్ హైరార్కీలో. ఏంటి సార్? హైరార్కీలో కాయిన్ స్పానర్ గేమ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. చేశాను సార్. ఇక్కడ ప్రీఫ్యాబ్ ని ట్రాక్ చేయి. మనకు అగైన్ 3 పొజిషన్స్ అనుకున్నాం కదా, 3 పొజిషన్స్ లో 3 అని ఇవ్వు. తర్వాత ఈ 3 పొజిషన్ మిడిల్, రైట్, లెఫ్ట్ ని ట్రాక్ చేసి అక్కడ ర్యాండమ్ యూజ్ చేసాం కానీ యాడ్ చేయండి దానికి వర్క్ అయిందా అదేంటి? ఒకసారి కన్సోల్లో వెళ్ళి క్లియర్ చేయ ఎర్రర్. కన్సోల్లో వెళ్ళి క్లియర్ అవ్వట్లేదు సార్. ఎంత క్లియర్ చేసినా క్లియర్ అవ్వట్లేదు సార్. అదే అర్థం కావట్లేదు. ఇంకా మన ఎర్రర్. ఓకే సార్, ప్లే చేసి చూద్దాం ఒకసారి. అది ఎర్రర్ ప్లే అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు కోడ్లోకి వచ్చాయి. ఒకసారి కోడ్లోకి వచ్చి ట్రాన్స్ఫార్మ్ ర్యాండమ్ డాట్ రేంజ్. ఒక్క నిమిషం అలాగే ఉండు. ఓకే సార్. అంతా కరెక్ట్ గానే ఉంది. అక్కడెక్కడ ఏం ఎర్రర్స్ అయితే లేవు. సేవ్ చేయి ఒకసారి. సేవ్ చేయి స్క్రిప్ట్. సేవ్ చేయి. ఓకే సార్. సేవ్ చేసి అగైన్ యూనిటీలోకి వచ్చి వచ్చాను సార్. చూద్దాం, ఒక 2 minutes పోతుందేమో ఎర్రర్ చూద్దాం. మళ్ళా అదే వస్తుంది సార్ ఎర్రర్ సార్. అదే వస్తుంది కదా. ఇక్కడ నువ్వు చాట్ బాక్స్ లో ఏంటి అంటే ఇది ఒక లైన్, ఇన్స్టాన్షియేట్ లైన్ అనేది నాకు కాపీ పేస్ట్ చేయి ఒకసారి. ఇది ఒకటేనా సార్? చాట్ బాక్స్ ఇది ఒక లైన్ ఇన్స్టాన్షియేట్ అనేది. ఓకే సార్. చూద్దాం త్రివేణి అదేంటి డౌట్స్ అనేది ఈ అబ్బాయిది అయిపోయిన తర్వాత.
ఇవ్వండి సార్, పెట్టాను. ఓకే, నేను పెట్టేసాను సార్. ఒక్క నిమిషం. వచ్చింది. కోడ్ లో అయితే ఎటువంటి ఎర్రర్ లేదు దాంట్లో. అది నిన్న కూడా మీరు మొన్న చెప్పారు చూసారు స్క్రిప్ట్స్, దానిలో కూడా ఈ కాయిన్ మూవ్మెంట్ అన్న దానిలో కూడా ఎర్రర్ వచ్చింది సార్. ఎర్రర్ అయితే లేదు, మళ్ళీ ఎర్రర్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. మొన్న దానిలో కూడా ప్రాక్టీస్ చేశాను మళ్ళా. సేమ్ అదే, అది అడుగుదాం అనుకున్నాను కానీ మళ్ళా ప్రస్తుతం ఇది చెప్తున్నారు కదా అదే సేమ్ అనేసి ఇంకా అదే ఇప్పుడు చూద్దామని ఆగాను. మళ్ళా ఎలాగో వచ్చింది ఎర్రర్. ఓకే, అంటే ఇది సరే. మొత్తం స్క్రోల్ చేయి, స్క్రిప్ట్ మొత్తం స్క్రోల్ చేయి ఆ లాస్ట్ వరకు. మనకు కొన్ని బ్రెంతిస్ ఉన్నా మనకు ఇక్కడ ఏంటి అంటే చూడు ఒకసారి. బ్రెంతిస్ ఇవి బ్రేసెస్ కూడా ఒకవేళ మిస్ అయినా మనకు ఎర్రర్ అనేది ఒక్కోసారి చూపిస్తుంది, చూపిదు. ఇది క్లాస్ బ్రేసెస్ మిస్ అవ్వలేదు సార్, బ్రేసెస్ మిస్ అవ్వలేదు. ఓకే, అంటే ఫస్ట్ కూడా నీకు ప్రీవియస్ గా చేసింది అప్పుడు కూడా ఇన్షియేట్ అవ్వలేదా కాయిన్? అవ్వలేదు సార్, అంటే మొన్న చెప్పిన దాంట్లో. మొన్న చెప్పిన దాంట్లో మొన్న అదే స్క్రిప్ట్ రాశాను, అప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు. అంటే కోడ్ అంతా కరెక్ట్ గానే ఉంది, అంటే అది స్పానర్ గురించే మూవ్మెంట్ లోను రెండిట్లో ఏదో ఒక కోడ్ లో ఎర్రర్ వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ ఎర్రర్ ఏంది లేదు, ఎలా చూపిస్తుంది ఎర్రర్ నీకు? అదే అర్థం కాకుండా. Wait for coin. Okay, equals 0 initialized coin. Coin position known as. ఓకే, యూనిటీలోకి వచ్చి ఒకసారి యూనిటీలోకి వచ్చి. ఓకే సార్. ఏంటి ఏదైనా లైబ్రరీ తీసుకోవాలా నీకు? పోవట్లేదు సార్ అంత కొట్టినది. అది వెళ్ళదు, అది రెడ్గా రెడ్ సింబల్ వచ్చింది కాబట్టి దాన్ని క్లియర్ చేసే తీరాలి. అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ నువ్వు హెడర్ ఫైల్స్ లో తీసేది, హెడర్ ఫైల్స్ లో ఇక్కడ పైన సెక్యూరిటీ డాట్ అదేంటి ఇచ్చేసావి? ఇది ఆటోమేటిక్ వచ్చింది సార్, నేనేం రాయలేదు. లేదు దాన్ని తీసేయి. ఓకే సార్, అంటే అది ఎలా వస్తుందో తెలియలేదు. ఈ పైన జనరిక్ కూడా తీసాను సార్, జనరిక్ డాట్ జనరిక్. ఒక నిమిషం చూడు, ఒక నిమిషం. దీంట్లో ఏంటి అంటే మనకు యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్, యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్ డాట్ జనరిక్, యూజింగ్ యూనిటీ ఇంజన్, ఈ మూడు మాత్రమే ఉండాలి. ఓకేనా? అంటే ఈ డాట్ జనరిక్ కూడా తీసేయమంటారా? ఉండాలి, అది ఉండాలి సార్. మరి పైన ఉట్టి కలెక్షన్స్ ఉంది, అది కూడా ఉండాలి. అది ఏంటి అంటే మనకు ఇన్బుల్టిబుల్ గా ఇప్పుడు మనం ప్రింట్ ఎఫ్, డిబగ్ లాగ్ వీటన్నిటిని ఏంటి అక్కడ డిఫాల్ట్ గా అందులో ఉండే లైబ్రరీస్ లోంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నట్లాగా. అవి లేకపోతే కొన్ని వర్క్ అవ్వవు. ఓకేనా? అలాగా సార్. ఒకసారి చూడు ఇప్పుడు ఎర్రర్. సార్ అది ఇంకా పోవట్లేదు. ఓకే, మేడం మాట్లాడుతుంది. మేడం కొద్దిగా చూడండి మేడం ఎర్రర్ ఏంటో. ఎక్కడ మీరు ఎక్కడ రెక్టిఫై చేయాలంటున్నారు మేడం? కమలా మేడం హలో.
ర్యాండమ్ డాట్ రేంజ్ ముందు యూనిటీ ఇంజిన్ డాట్ ర్యాండమ్ డాట్ రేంజ్ అని పెట్టమను. ఇక్కడ మనకి ఎర్రర్ లో చెప్తుంది కదా యూనిటీ ఇంజిన్ డాట్ ర్యాండమ్ అని. ఇక్కడ ఏంటి మేడం? ఇక్కడ ర్యాండమ్ డాట్ రేంజ్ అని ఉంది కదా, ఇదిగోండి మేడం ఉంది. ర్యాండమ్ కి ముందు యూనిటీ ఇంజిన్ అని పెట్టండి. యూ క్యాపిటల్ ఏ క్యాపిటల్. సో ట్రై చేద్దాం. యూనిటీ ఇంజిన్ డాట్ సేవ్ చేయండి. మేడం ఇప్పుడు లైన్ మారింది మేడం, ఎర్రర్ 22nd లైన్ లో వచ్చింది. ఇక్కడ సేమ్ అదే వచ్చింది. ఒకసారి పోయింది అనమాట, ఒకసారి ట్రై చేద్దాం మేడం. ఇది ఎలా ప్లే అవుతుంది మేడం? కాయిన్ క్లోన్ కనపడట్లేదు. లేదా నువ్వు కాయిన్ అనేది ఏది తీసుకున్నావు చూడు ఒకసారి, ఒక్క నిమిషం ఉండు. బ్యాక్ వచ్చేసాయి నువ్వు. ఇక్కడ ఏంటి అంటే ప్రీవియస్ గా యూనిటీ ఇంజిన్ డిలీట్ చేసాయి. నువ్వు కాయిన్ తీసేయి ఒక నిమిషం. ప్రీవియస్ గా కోడ్ లోకి వచ్చి ఒకసారి కోడ్ లోకి వచ్చి ఈ కోడ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే యూనిటీ ఇంజిన్ యాడ్ చేసావు దాన్ని తీసి, ఇదే సార్ యూనిటీ ఇంజిన్ డాట్ నుంచి తీసి ఓకే సార్. సేవ్ చేయి. సేవ్ చేసి యూనిటీలోకి వచ్చి ఓకే సార్. యూనిటీలోకి వచ్చావు కదా, ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కాయిన్ ని పూర్తిగా డిలీట్ చేశాను. ఓకే సార్. ఇప్పుడు కాయిన్ దగ్గర ఎర్రర్ వచ్చింది మనకు. ఇప్పుడు ప్రీవియస్ గా ఇప్పుడు క్లియర్ చేయబోతుందేమో చూద్దాం. ఇది సార్ కన్సోల్ విండోలో క్లియర్ చేయ ఎర్రర్. ఇదా? ఓకే సార్. క్లియర్ అవ్వట్లేదు సార్. ఇక్కడ 22nd లైన్ ఏంటి ఎర్రర్ అది? సిస్టమ్ డాట్ ర్యాండమ్. ఇది సార్ 22nd లైన్. అంటే ఇందాక మేడం చెప్పినట్టు చేస్తే పోయింది సార్. అది యూనిటీ ఇంజిన్ అని ఇంజిన్ అని కొట్టేనే. ఇప్పుడు ఇలా పెట్టాను అనుకోండి ఎర్రర్ పోతుంది. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇలా ఇప్పుడు పెట్టిన తర్వాత సార్ ఇందాకైతే పోయింది సార్ ఎర్రర్, అందుకే ప్లే అయింది చూసారా? టైం తీసుకుంటుంది, ఒక 2 minutes టైం తీసుకుంటుంది. నీకు స్క్రిప్ట్ చేంజెస్ అటాచ్ చేయక 2 minutes టైం తీసుకుంటుంది. పోయింది ఇప్పుడు పోయింది సార్. కానీ ఇప్పుడు దేన్నైనా వేరే దాన్ని తీసుకోమంటారా? అదంటే అంటే వేరేది ఏదైనా ఇందాక నేను కాయిన్ స్పానర్ లో ఒకసారి యాడ్ చేయదాన్ని స్పేర్ ని. కాయిన్ స్పానర్ స్క్రిప్ట్ లో ఆ కాయిన్ అనే చోట ఈ స్పియర్ ని, ఇది స్పియర్ ఏది తీసుకున్నావు దాన్ని యాడ్ చేయి. మిస్సింగ్ అని ఉంది కదా, అక్కడ యాడ్ చేయి. ఒకసారి ప్లే చేయి, ఒకసారి గేమ్ ప్లే చేయి ఒకసారి సార్. క్లోన్ అవుతున్నాయి చూడే, క్లోన్ అవుతున్నాయి. స్క్రిప్ట్ ఉంటే అవి మనకు ముందుకు వస్తాయి. అదే స్క్రిప్ట్ లేదు కాయిన్. మనం ఏంటి జస్ట్ స్క్రిప్ట్ ఇంకా యాడ్ చేయలేదు కదా. మూవ్ స్క్రిప్ట్, కాయిన్ మూవ్ స్క్రిప్ట్ యాడ్ చేయలేదు. కాయిన్ మూవ్ స్క్రిప్ట్ అనేది స్పేర్ కి యాడ్ చేయలేదు కదా, అందుకని అక్కడే ఉంటాయి అనమాట. క్లోన్ అయినవి అక్కడే ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది వెళ్ళి కాయిన్ కి యాడ్ చేయనా సార్? మూవ్మెంట్ స్క్రిప్ట్ ఉంది నా దగ్గర. అదే కాయిన్ కి యాడ్ చేయి. కాయిన్ సెలెక్ట్ చేసుకో ఫస్ట్, దాన్ని ప్రీఫ్యాబ్ చేసుకోవాలి ఇంకా. ఓకేనా? కాయిన్ మూవ్మెంట్ యాడ్ చేసేది. దీన్ని వెళ్ళి ప్రీఫ్యాబ్ లో పెట్టు. ప్రీఫ్యాబ్ లో ఇచ్చేసి తర్వాత ప్రీఫ్యాబ్ లో ట్యాగ్ ఇచ్చి అక్కడ ఓవర్ రైట్ చేయాలి. ఓకేనా? ఒకసారి సార్ అలాగా. కృష్ణ అన్ని హెడర్ ఫైల్స్ ఓకే నువ్వు చేస్తూ ఉండు. కృష్ణ అన్ని హెడర్ ఫైల్స్ డిలీట్ చేయం. ఇవేంటి అంటే యూనిటీ ఇంజిన్ సిస్టమ్ డాట్ కలెక్షన్ అనేది ఏంటి అంటే మనకు డిఫాల్ట్ గా ఇందులో ఉండే సమ్ క్లాసెస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏంటి యూజ్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ గేమ్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి, ఇందులో ఇవన్నీ యూజింగ్ యూనిటీ ఇంజిన్ కాబట్టి అందులో ఉండే గేమ్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకోగలుగుతున్నాం. ట్రాన్స్ఫార్మ్ కూడా సేమ్.
ఈ యూనిటీ ఇంజన్ లో సిస్టమ్ కలెక్షన్ చేసే కొన్ని ప్రాపర్టీస్ ని మనం యాక్సెస్ చేయలేం మన స్క్రిప్ట్ లో. ఓకేనా? ఓవర్ వైడ్ చేసే మొత్తం. సార్ మూవ్మెంట్ అంటే అది వెళ్ళిపోతుంది సార్ కాయిన్. నువ్వు కాయిన్ స్పానర్ లోకి వచ్చి ఒకసారి క్లియర్ చేయి. అక్కడ నుంచి కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకో. ఓకే సార్. కాయిన్ స్పానర్ ఇక్కడ ఓవర్ వైట్ చేసావా దీన్ని? కాయిన్ సెలెక్ట్ చేసుకో ఒకసారి. సార్ పొజిషన్స్ ని రీసెట్ చేయి. పొజిషన్స్ ని ఇక్కడ మనకు పొజిషన్స్ ఉన్నాయా? కాయిన్ పొజిషన్ సార్. పొజిషన్ మొత్తం రీసెట్ చేయి. ఇక్కడ చిన్న సెట్టింగ్స్ ఐకాన్ తీసుకొని రీసెట్ చేయి. కిందకు వచ్చి ఇక్కడ అంటే దీనికి ఓకే ఇక్కడ 0.5 వై పొజిషన్స్ వాల్యూస్ లో చూడు. అక్కడ వద్దులే 0.5. అంటే నా పొజిషన్ 0.3 సార్. అది పోనీ మీరు చెప్పినట్టు 5 ఇస్తున్నారు. 3 సేమ్ అయింది. కిందకు ఉంది 1 ఇవ్వు. టోటల్ గా 1 ఇచ్చే. వై అనేది 1 ఇచ్చి వై అనేది జెడ్ అనేది 10 ఇవ్వు. జెడ్ అనేది 10 ఇవ్వు. ఓకే సార్. అంటే కిందకు వచ్చే ఇక్కడ ప్రాపర్టీస్ లో కిందకు వచ్చాయి. కామన్ ప్రాపర్టీస్ లో. ఓకే సార్. ఓకే ఇక్కడ ఓవర్ వైట్ చేసాయి. పైకి వచ్చేసి ఓవర్ రైట్ చేసి ఓవర్ రైట్ ఇక్కడ ఓవర్ రైట్స్. ఓకే సార్. ఏం చేయండి సార్ ఇప్పుడు? ఓవర్ రైడ్ ఇక్కడ నీకు చూపించడం లేదు. ఈ స్టిక్కర్ క్లిక్ చేయి ఒకసారి. ఈ స్టిక్కర్ ప్రో చేయి. ట్యాగ్ ఇవ్వలేదు సార్ అబ్బాయి. ట్యాగ్ ఇంకోసారి ఇవ్వు. ట్యాగ్ కొత్త ట్యాగ్ తీసుకో. అంటే ట్యాగ్ ఇంకా ప్రాపర్టీస్ మనము ఇంకా యూజ్ చేయలే. ట్యాగ్ ఏమి కాబట్టి నో ప్రాబ్లం. అక్కడేం కాదు. ట్యాగ్ ఓకే. ఓవర్ రైడ్ చేసి ఓవర్ రైడ్ అప్లై అవ్వాలి. ఇక్కడ అప్లై అవ్వాలి. ఒకసారి ప్లే చేయి. ఒకసారి ప్లే చేయి. సార్ కిందనే ఎర్రర్స్ వస్తున్నాయి సార్. అది పొజిషన్ మారిపోయింది చూసారా? ఒక్క నిమిషం. నువ్వు దాన్ని ప్రీఫ్యాబ్ చేసావా? ప్రీఫ్యాబ్ చేసే ఉన్నట్టున్నావు. ఒక్క నిమిషం. ఇక్కడ ఓకే. అక్కడ కాదు, ప్రీఫ్యాబ్ సెలెక్ట్ చేసుకున్నావా? ఇక్కడ దీని పొజిషన్ చూడు ఒకసారి. అందుకే ఏంటి అంటే ఇక్కడ కాయిన్స్ ని ఓవర్ రైట్ కొట్టినప్పుడు కూడా ఏం ప్రాబ్లం చేంజ్ అవ్వలేదు. సేమ్ ఇక్కడ కూడా సేమ్ పొజిషన్స్ ఇచ్చు. ఒకసారి ఓకే. కిందకు స్క్రోల్ చేయి. ప్రాపర్టీస్ కిందకు స్క్రోల్ చేయి. ఇంకా ఓకే. పైకి స్క్రోల్ చేసి ఓవర్ రైడ్ ఆప్షన్ చేసి ఆప్షన్ సేవ్ చేసి కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకో. కాయిన్ స్పానర్ ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే నో ప్రాబ్లం. ఈ కాయిన్ ప్రీఫ్యాబ్ తీసుకెళ్ళి దానికి పెట్టమంటారా? నీకేంటి 2 కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది లేదు సార్. దాన్ని డిలీట్ చేసి ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకొని ఈ కాయిన్ ని ట్రాక్ చేయి. కాయిన్ స్పానర్ ఈ కాయిన్ ట్రాక్ చేయి. ఒకసారి ఉంది ఆల్రెడీ ఇదే కాయిన్ అనుకుంటా. ఒకసారి చూడు. రన్ చేయండి సార్. ఇక్కడ మిడిల్ పొజిషన్ రైట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకో. మిడిల్ పొజిషన్ రైట్ పొజిషన్. ఇక్కడ నీకు 1 ఇవ్వు. వై ఉంది రైట్ పొజిషన్ 1.
ఓకే, మిడిల్ పొజిషన్ 1, సేమ్ లెఫ్ట్ పొజిషన్ 1. ఒకసారి కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకో, ఒకసారి దీన్ని రీసెట్ చేయి. కాయిన్ స్పానర్ డ్రాగ్ లో ఉంది, అక్కడ దాన్ని ఏం చేయొద్దు. ఇక్కడ కాయిన్ స్పానర్ ని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాదు, అయ్యో కంట్రోల్ జెడ్ కోటు, కంట్రోల్ జెడ్ క్లిక్ చేయి. ఇక్కడ కాదు, ఇక్కడ కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ పైన ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ కాయిన్ స్పానర్ లో ట్రాన్స్ఫార్మ్ ఇదే సార్. ఓకే ఓకే, దాన్ని రీసెట్ చేయి. అది సరే సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేయి, సేవ్ చేసి ప్లే చేయి. ఇప్పుడు వస్తున్నట్టున్నాయి సార్. ఓకే, ఎర్రర్ ఏంటి? అదే ఆ ఎర్రర్ ఏంటి అంటే జస్ట్ నువ్వు ప్లేస్ చేసేటప్పుడే ఓవర్ వైడ్ చేసావంటే అయిపోతుంది. ఈ కాయిన్ డిలీట్ చేసి కింద కాయిన్ డిలీట్ చేయి. ఇక్కడ డిలీట్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేయి. అది కొలాడ్ అయిపోతుంది సార్. అదే ఈ స్టిక్కర్ అనేది క్లిక్ చేయి ఒకసారి. ఇక్కడ కాయిన్ ప్రిఫాబ్ సెలెక్ట్ చేసుకో, ఇక్కడ ఈ స్టిక్కర్ క్లిక్ చేయి. ఈ స్టిక్కర్ ఓవర్ రైడ్ చేసి ఓవర్ రైడ్ చేసి. అది లేదు సార్, దానికి నీకెందుకు ఇక్కడ రావడం లేదు ఓవర్ రైడ్? ఓకే, దీన్ని కాయిన్ ని హైరార్కీలో ట్రాక్ చేయి. ఈ కాయిన్ ప్రిఫాబ్ ని సార్ ఇక్కడ ఈ స్టిక్కర్ ఆన్ చేసి ఓవర్ రైడ్ ఇప్పుడు ఓవర్ రైడ్ ఓవర్ రైడ్ అని వచ్చింది సార్. మళ్ళా అదే ఓవర్ రైడ్ కింద ఈడ వచ్చింది. ఈడ ఒకసారి తీసే, ఈ స్టిక్కర్ తీసే. ఓవర్ రైడ్ ఆప్షన్ వస్తుంది చూడు, అప్లై ఆలగొట్టు. అగైన్ ఈ స్టిక్కర్ ట్రూ చేయి. అప్లై ఆలగొట్టు. ఓవర్ రైడ్స్ అప్లై. ఇప్పుడు ఈ కాయిన్ డిలీట్ చేయి. ఓకే సార్. వెళ్తాను సార్. ఓకే స్క్రీన్ అనేది ఇచ్చేస్తే చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే చూసుకో, వేరే వాళ్ళ డౌట్స్ ఏమంటాయి మళ్ళీ. థ్యాంక్ యూ సార్. త్రివేణి వచ్చిందామా మీకు? రెక్టిఫై అయిందా ఎర్రర్? నో సార్. స్క్రీన్ షేర్ ఇస్తారమ్మా మీరు? ఎస్ సార్. కళింగా సార్. ఓకే, క్లియర్ చేయమా. ఇక్కడ క్లియర్ చేసారు. ఇక్కడ మిడిల్ పొజిషన్ ఒకసారి మిడిల్ పొజిషన్. ఓకే, రైట్ పొజిషన్. ఓకే, లెఫ్ట్ పొజిషన్. ఒక కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాయిన్ ప్రీఫాబ్ ని ప్లేస్ చేయాలి. ఇక్కడ కాయిన్ ఏదైతే కాయిన్ డ్రాగ్ చేయి, జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయాలి. కాయిన్ ప్రీఫాబ్ ఇక్కడ నుంచి తీసుకోమా. ప్రీఫాబ్ ఇక్కడ నుంచి తీసుకో. ఇంకా కాయిన్ స్పానర్ సెలెక్ట్ చేసుకో, డ్రాగ్ ఇక్కడికి. ఓకే, ఒకసారి ప్లే చేయమా గేమ్.
క్లోన్ అవుతున్నాయమ్మా, అవి క్లోన్ అవుతున్నాయి. ఒకసారి ఇది ప్లే నుంచి బ్యాక్ వచ్చి ఇక్కడ కాయిన్ ప్రీఫ్యాబ్ సెలెక్ట్ చేసుకో. ఒకసారి కాయిన్ లేదా కాయిన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమా. ఇక్కడ హైరార్కీలో సెలెక్ట్ చేసుకో. ఇక్కడ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకోమా. ఇక్కడ అదే ప్రాపర్టీస్ మనకి డిస్ప్లే అవ్వాలి కాయిన్వి. ఇక్కడన్నా సెలెక్ట్ చేసుకో, అక్కడన్నా సెలెక్ట్ చేసుకో, ఇష్టం. కాయిన్ మూవ్స్ వర్క్ అవ్వడం లేదా, వర్క్ అవుతుందా ఏంటి ఇది ఇక్కడ. ఓకే అమ్మా, కాయిన్ స్క్రిప్ట్ ఒకసారి ఓపెన్ చేయమ్మా. కాయిన్ మూవ్ స్క్రిప్ట్, కాయిన్ మూవ్. ఇక్కడ కాయిన్ మూవ్ స్పానర్, ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోమా. కాయిన్ మూవ్ ఓకే. స్పానర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోమా. ఒకసారి స్పానర్ యూనిటీలోకి వచ్చాము. సౌండ్ మ్యూట్ చేసుకోమను. సౌండ్ మ్యూట్ చేసుకో. నేను వచ్చే సౌండ్ మ్యూట్ చేసుకోమను. ఓకే సార్. ఒకసారి ప్లే చేయమ్మా. ఒకసారి ప్లే చేయి గేమ్ ని. ఒకసారి ప్లే చేయి. ఇక్కడ ఏదో కాయిన్ సెలెక్ట్ చేసుకోమ్మా. ఇక్కడ క్లోన్ అవుతున్నాయి కదా కాయిన్స్. ప్లే టైమ్ లోనే సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కర్సర్ ని సీన్ విండోలో ఉంచి ఎఫ్ క్లిక్ చేయమ్మా. ఏదో కాయిన్ సెలెక్ట్ చేసుకో. ఎఫ్ క్లిక్ చేయమ్మా. ఎఫ్. నీకు కాయిన్స్ అనేవి మూవ్ అవ్వడం లేదు ఇప్పుడు ఇందులో. ఓకే, బ్యాక్ వచ్చేమో. బ్యాక్ వచ్చే ఇక్కడ కాయిన్ ని సెలెక్ట్ చేసుకోమా. కాయిన్ స్క్రిప్ట్ ని, కాయిన్ గేమ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ స్క్రోల్ చేయమా. ప్రాపర్టీస్ ఈ ట్రిగ్గర్ కూడా ట్రూ చేసి, ఈజ్ ట్రిగ్గర్ ట్యాగ్ ఉంది. ఈజ్ ట్రిగ్గర్ కొలిజర్ బాక్స్ కొలైడర్ లో మనకి ఇక్కడ ట్యాగ్ ఉంది మా. ఈజ్ ట్రిగ్గర్ బాక్స్ కొలైడర్ లో ఈజ్ ట్రిగ్గర్. బాక్స్ కొలైడర్ లో ఈజ్ ట్రిగ్గర్. ఇక్కడ ఓవర్ రైట్ చేసేయాలి. ఓవర్ రైట్స్ ఇక్కడ మనకు ట్యాగ్ పక్కన ఉంటుంది చూడమ్మా. ఓవర్ రైట్స్ అని దాని కింద ఓవర్ రైట్స్ అప్లై ఆల్. ఓకే, ఒకసారి ప్లేయర్ సెలెక్ట్ చేసుకోమా. పొజిషన్స్ ఏమైనా ప్లేయర్ ఏమైనా చేంజ్ అయ్యా చూద్దాం ఒకసారి. ప్లేయర్ ఓకే. ప్లాట్ఫామ్ ఓకే. ఒకసారి ప్లే చేయమా. ఒకసారి ప్లే చేయి.
ఓకేనమ్మా, క్లోన్ అవుతున్నాయి చూడు. ఏమంటే నీకు 2 పొజిషన్స్ అవుతున్నాయి, ఏంటి అనేది చూడు ఒకసారి. కంట్రోల్స్ వర్క్ అవుతున్నాయో లేదో చూడు, రైట్ లెఫ్ట్ ఒకసారి. నీకు జంపు, 3 పొజిషన్స్ లో అవుతున్నాయమ్మా కాయిన్స్ అనేవి. అవుతున్నాయి. ఓకేనా, క్లియర్ అమ్మా? ఇంకా డౌట్స్ ఉన్నాయా అందులో ఏమన్నా? అది మనం పొజిషన్స్ అనేవి చూసుకోవాలి, తర్వాత కాయిన్ అనేది మూవ్ అవుతుందో లేదో చూసుకోవాలి అంతే. ఓకేనా? సార్ అంతే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. ఓకే మా ఇంకోరు ఎవరో అడిగారు డౌట్ ఏంటి? నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సేమ్ ఎనిమి కూడా సేమ్ మా, ఇంకా ఎనిమిస్ లో ఏంటి అంటే నేను చెప్పడానికి లేదు, మీరు చేస్తారంటే చేయండి. ఇక్కడ సేమ్ ఎనిమిస్ కూడా ఏంటి అంటే ఇంకా డెస్ట్రాయ్ అవ్వాలి కదా కాయిన్. డెస్ట్రాయ్ అనేది టుమారో చూద్దాం. అంటే కాయిన్స్ డెస్ట్రాయ్ అవ్వడము, స్కోర్ ఇంక్రీజ్ అవ్వడం అనేది టుమారో చూద్దాం. టుమారో చూసిన తర్వాత ఎనిమి కూడా సేమ్. ఇంకా ఎనిమికి ఏంటి అంటే సేమ్ కోడ్. ఎనిమి కూడా జనరేట్ అవ్వాలంటే సేమ్ కోడ్. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా ఏం తీసుకుంటారు? పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ ఎనిమి అని తీసుకుంటారు, డిక్లేర్ చేసుకుంటారు. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ ఇవ్వలేదు. ఇక్కడ మనం పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ కాయిన్ అని తీసుకున్నాం. అగైన్ ఏంటి? పబ్లిక్ గేమ్ ఆబ్జెక్ట్ ఎనిమి అని తీసుకుంటాం. అక్కడ ఏం చేస్తాం? ఏదైతే ఎనిమి అనుకుంటున్నామో ఆ ఎనిమిని ఏంటి ప్లేస్ చేస్తాం. తర్వాత 3 పొజిషన్స్, మనం ఏ పొజిషన్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఎనిమి పొజిషన్ సపరేట్ గా అంటే ఒక సేమ్ 3 పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటాం ఎనిమికి కూడా. లేదా ఇందులోనే వాడుకోవాలి అనుకుంటే 0, మనం జస్ట్ 6 పొజిషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాయిన్ స్పానర్ దగ్గర అక్కడ 3 ఇచ్చాం కదా సైజ్ అనేది. అరే సైజ్ ఏంటి 6 ఇవ్వచ్చు. ఇక్కడ 0,3 అన్నాం. సేమ్ కోడ్ లో ఏంటి ఇక్కడ ఎనిమి కాయిన్ పోజ్ లోనే ఇక్కడ డాట్ పొజిషనే, కానీ ఇక్కడ ఏంటి చేంజ్ అయ్యేది అంటే ఇక్కడ ఇన్షియేట్ అయ్యేది దగ్గర ఎనిమి. ఇక్కడ ఏంటి 0, మనకేంటి 3,6 సేమ్. ఇంకా కోడ్ చేంజ్ ఏం అవ్వదు. క్లియర్ అమ్మా? మీరు రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. మీరు ట్రై చేయండి, లేదా లాస్ట్ లో చూద్దాం, టైం ఉంటే ఎనిమిది చూద్దాం. ఓకేనా? నేమ్ చేంజ్ అవుతుంది పోన్, అంతే. ఇంకా ఏంటి కొత్త నేమ్ తీసుకుంటామా ఎనిమికి? ఇక్కడ నేమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ర్యాండమ్ డాట్ రేంజ్ దగ్గర ఏంటి అంటే 4, 5, 6 మనకు అందులో ఉండేది ఏంటి ఎనిమి కాబట్టి వెరీ గుడ్ కృష్ణ. 3,6 అంతే. సేమ్ పొజిషన్ ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇంకా లెంత్ కూడా అవసరం లేదు మనకు. చూద్దాం, అది కూడా నేను ప్లేస్ చేస్తాను టైం ఉంటే. టుమారో ఏంటి అంటే డెస్ట్రాయ్ అవ్వడము, తర్వాత స్కోర్ అనేది డిస్టెన్స్ ద్వారా రావాలి, కాయిన్స్ ద్వారా రావాలి. తర్వాత 3,6 ఒక్క నిమిషం నేను చెప్తాను. 3,6 ఎందుకు అంటే యూటీలో వచ్చా. ఇక్కడ నాకు కాయిన్ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఎనిమిస్ కూడా దీంట్లోనే యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. 6 తీసుకున్నా. ఇక్కడ ఏంటి అగైన్ ఎనిమి ఎక్కడైతే జనరేట్ కావాలో దాన్ని ఏంటి 3 అడిషనల్ గా ఏంటి పొజిషన్స్ తీసుకుంటా. ఫస్ట్ 3 వచ్చేసి కాయిన్ వి, నెక్స్ట్ 3 వచ్చేసి ఎనిమి పొజిషన్స్. ఓకేనా పవన్? కృష్ణ అంటే ర్యాండమ్ డాట్ రేంజ్ అంటున్నాం కదా, 0,3 అన్నప్పుడు ఏంటి 3 ఎలిమెంట్స్ లో ఏదో ఒకటి జనరేట్ అవుతుంది. తర్వాత 3, 4, 5 మామూలుగా 4, 5, 6 అంటే ఇందులో ఉండే 3 జనరేట్ అవుతుంది. ఓకేనా? చూద్దాం, అది నో ప్రాబ్లం. లేకపోతే కొత్తగా తీసుకున్న కన్ఫ్యూజన్ కాకూడదు అనుకుంటే మరి ఎనిమి పొజిషన్స్ అని 3 తీసుకోవాలి. ఓకేనా? మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంది అనుకుంటే 3 పెట్టేసేయండి. సేమ్ ఎలాగైతే తీసుకున్నామో
ఇక్కడ మన కాయిన్ కింద ఏంటి ఎనిమి వస్తుంది. ఎనిమికి ఏంటి ఎనిమిలో అయితే గేమ్ ఆబ్జెక్ట్ అనుకున్నామో దాన్ని ప్లేస్ చేస్తాం. తర్వాత సైజ్ 3 అగైన్ ఇచ్చుకొని అగైన్ ఎక్కడైతే ఎనిమిది జనరేట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ మిడిల్ రైట్ లెఫ్ట్ పొజిషన్స్. ఓకే హలో సార్. హలో సార్. చెప్పు శివ. సార్ ఇప్పుడు మనకి ఎనిమి పైన అంటే చూడండి, సబ్వే సర్ఫర్స్ లో ఎనిమి పైన కదా, అంటే రైల్వే ట్రాక్ లో రైల్వే బోగీస్ మీద కదా ఉంటాయి కాయిన్స్. అలా మేము ఇప్పుడు పెద్ద క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద క్యూబ్ మీద కాయిన్స్ రావాలంటే అప్పుడు ఏం చేయాలి సార్? పొజిషన్ ఎందుకు యాడ్ చేసుకుంటావు? మన ఎనిమి అనేది ఎగరడు అక్కడికి ఎగరాలి అనుకుంటే అప్పుడేంటి పొజిషన్స్ చూడు, నేను బాగా అబ్జర్వ్ చేయి. మిడిల్ పొజిషన్ ఉంది కదా, నా కాయిన్ ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నావు? నువ్వు పై నుంచి రావాలంటున్నావు. ఓకే, నేను మిడిల్ పొజిషన్ ఒకటేంటి పై నుంచి రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 5 ఇస్తున్నా. బాగా అబ్జర్వ్ చేయి. అంతే. ఇంకా ఏమంటే మన కాయిన్ ఏంటి అంటే పైకి వెళ్ళడు మన గేమ్ లో, ఇప్పుడు ఉన్న గేమ్ లో. కానీ కాయిన్ అయితే అక్కడి నుంచి వస్తుంది. చూడు, అబ్జర్వ్ చేయి. వస్తుందా? కాయిన్ వస్తుంది చూడు పై నుంచి. అంటే ఎనిమిని మేము క్యూబ్ కింద పెట్టామనుకోండి సార్, ఒకవేళ అంటే ఆ క్యూబ్ కింద గుద్దుకుంటే డెడ్ అవుతాడు. అయితే అంటే ఆ క్యూబ్ మీద కాయిన్ ఉండాలి ఎప్పుడు అని, అంటే చూడండి ఎగిరి ఆ కాయిన్స్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ కిందకి రావడం. అలా పెట్టొచ్చు. పొజిషన్స్ సేమ్. నువ్వు ఎనిమిస్ జనరేట్ అయిన తర్వాత అంటే యాజ్ ఇట్ ఈస్ గా జరగాలి అంటే అది మన కోడ్ చూసుకోవాలి అంతే. కొద్దిగా యాజ్ ఇట్ ఈస్ గా దానిపైనే రావాలి అంటే చూసుకోవాల్సిందే. ఓకేనా? చూడు ఒకసారి. ఇక్కడ మనం పవన్ ఏంటి అంటే స్టాప్ చేయడం లేదు, జస్ట్ ఏంటి అక్కడ డిస్ట్రాయ్ అయిపోతుంది. బాగా అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ నేను ఈ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నా, ఒక కాయిన్ జనరేట్ అయ్యే కాయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోతుంది. బాగా అబ్జర్వ్ చేయను, గేమ్ ఆబ్జెక్ట్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఇక్కడ స్టాప్ చేయడం లేదు మనం. ఒకవేళ మన ప్లేయర్ అనేవాడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయొచ్చు, డిలీట్ అయిపోతుంది కాయిన్ ఏదైతే ఉందో. ప్లేయర్ అనేవాడు తీసుకుంటే అతను అడుగుతుంది కాదు, అతను అడుగుతున్నాడంటే కొంచెం సేపటి వరకు అసలు కాయిన్స్ రావడం ఆగిపోవాలి. అంటే కొంత 5 సెకండ్స్ దాకా అసలు ఒక్క కాయిన్ కూడా రాకుండా మరి కొంతసేపు తర్వాత కాయిన్స్ రావడం ఎలాగా అని అడుగుతున్నట్టున్నాడు. అంటే కొన్నిసార్లు కాయిన్స్ రావు కదా సార్ మనకి, అలాగా. ఇప్పుడు అలా అంటే ఏదానికన్నా కొలిజన్ జరిగినప్పుడు ఇక్కడ ఏదైనా మనం అప్పుడు బుల్ కండిషన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ బుల్ ఏంటి, బుల్ వచ్చేసి స్టాప్. నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, డిఫాల్ట్ గా ఏంటి దీన్ని ఫాల్స్ చేసుకుంటా లేదా ట్రూ చేసుకున్నాను అనుకోండి. అబ్జర్వ్ చేయి ఒకసారి. ట్రూ చేసుకున్నా. ఇక్కడ ఏంటి అండ్ కండిషన్ ఏంటి, ఇక్కడ స్టాప్. ఓకే, నాకు దీంతో పాటు స్టాప్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది వర్క్ అవుతుంది. నిమిషం. ఫాల్స్ ఎప్పుడు కావాలి? ఏదానికన్నా కొలిజన్ జరిగినప్పుడు ఏంటి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాలి. అంటే కాసేపు వరకు అనుకుంటే ఏదన్నా ఒక గేమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఆ గేమ్ ఆబ్జెక్ట్ తగిలినప్పుడు ఏంటి కొలిజన్ జరిగినప్పుడు ఈ స్టాప్ అనేది అక్కడ ఏం చేసుకుంటాం? ఇప్పుడు కొలిజన్ అని కోడ్ రాస్తాం కదా, ఆ కొలిజన్ లో మనం డెస్ట్రాయ్ ఆబ్జెక్ట్ అని రాస్తాం కదా, అక్కడ ఏంటి స్టాప్ ఫాల్స్ అని రాసుకుంటాం. ఫాల్స్ అనుకున్నప్పుడు ఏంటి ఈ కోడ్ వర్క్ అవుతుందా? హలో హలో. అప్పుడు నువ్వు ఫాల్స్ కొలిజన్ జరిగినప్పుడు ఫాల్స్ అని అసైన్ చేస్తాం. అప్పుడు ఈ కోడ్ అనేది వర్క్ అవుతుందా? ఇన్షియన్షియేట్ కోడ్ వర్క్ అవ్వదు. ఓకేనా? ఎప్పుడైతే మరి అగైన్ నువ్వు ట్రూ చేస్తావో, అగైన్ ట్రూ అంటే అది నీ చేతిలో ఉంటుంది ఎప్పుడు ట్రూ చేయాలి అని. మళ్ళీ నువ్వు అగైన్ ఏదైనా గేమ్ ఆబ్జెక్ట్ కొలిజన్ అంటే ఇంకో ఆబ్జెక్ట్ కి కొలిజన్ జరిగిన అదే మరి అది నువ్వు అది మన వేని బట్టి ఉంటుంది. నేను ఈ వేలో అనుకున్నాను అంటే ఏదైనా గేమ్ ఆబ్జెక్ట్ తగిలినప్పుడు
కాయిన్ అనేది జనరేట్ అవ్వకూడదు అని. అగైన్ ఎప్పుడు ట్రూ చేసుకోవాలనేది అది మనం కొలిజన్ ద్వారా ట్రూ చేసుకుంటామా లేదా అగైన్ ఇంకో వేలో ట్రూ చేసుకుంటామా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అంటే సంథింగ్ స్మాల్ కోడ్లో అయితే మళ్ళీ మన బిగ్ కోడ్ అనుకుంటే మనకి ఇంకా చాలా ఉంటుంది. స్మాల్ కోడ్లో అయితే ఒక బుల్ కండిషన్ తీసుకున్నా ఇక్కడ ఏంటి ఇన్షియేట్ అవుతూనే ఉంటుంది. సడన్ ఏదన్నా ఒక గేమ్ ఆబ్జెక్ట్ ని తగిలిన వెంటనే ఏంటి నాకు ఇన్షియేట్ జరగకూడదని రాసుకున్నా. అగైన్ నేను ట్రూ చేసినప్పుడు మాత్రమే ఇన్షియేట్ అవుతాయి. అది అగైన్ ఎప్పుడు ట్రూ చేసుకోవాలనేది అది నువ్వు ఇంకో గేమ్ ఆబ్జెక్ట్ డిజైన్ చేసుకుంటావో లేదా వేరే ఎలా చేసుకుంటావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఆల్ కొలిజన్ ద్వారానే చేసుకుంటాం. ఇక్కడ అది అన్నమాట మెయిన్. ఇక్కడ మనం చాలా వరకు ఏంటి కొలిజన్ ద్వారానే చేసుకుంటాం. ఇంకా టైం ద్వారా చేసుకోవాలంటే అది లెంత్ కోడ్ అవుతుంది. అది మనకు అడ్వాన్స్ లో వస్తుంది. ఇక్కడ మనకు బిగినర్ లెవెల్లో రాదు. ఓకేనా? సమ్ టైం అంటే ఆ టైంలోనే ఎగ్జిక్యూట్ జరగాలి అనుకుంటే. ఓకే ఓకే సార్, అర్థమైంది. పవన్ అదేనా పవన్? నీది ఇంకా డౌట్ ఏదైనా ఉందా పవన్? అంటే నాకు నువ్వు మైక్ అన్మ్యూట్ చేసినా మాట్లాడొచ్చు లేదా? ఇక్కడ సారీ ఇది ఇచ్చాను, పొరపాటున పెట్టేసాను సెమికోలన్. ఇది ఇవాల్టి క్లాసు ఏంటి అంటే మనం ఇక్కడ బిగినర్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్వి నేర్చుకోలేము అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటి ఏమైనా కోర్సెస్ ఉంటాయి అడ్వాన్స్వి, మీకు డెఫినెట్ గా మెయిల్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి మీరు ఏవైతే డేటా ఇచ్చారో ఆ మెయిల్స్ కి సెండ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏంటి ఈ వర్క్ షాప్ లో ఏంటి అంటే మనకు ఉన్న కాన్సెప్ట్ తో మనం గేమ్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్ తో 2D గేమ్స్ చేసుకోవచ్చు, 3D లో కూడా మీకు అబ్జర్వ్ చేసిన కొన్ని అంటే జస్ట్ మనం చిన్న చిన్న గేమ్స్ అనేవి చేసుకోగలం. ఇప్పుడు ఈ వర్క్ షాప్ ద్వారా మీరు యూట్యూబ్ వీడియో డెఫినెట్ గా ఏదో ఒకటి చూడండి, మీకు అర్థమైపోతుంది. అంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అంతకుముందు ఏంటి అదేంటి ఇదేంటి అనుకుంటాం, కానీ ఇక్కడ యూట్యూబ్ లో ఏంటి అంటే కొద్దిగా చెప్పేసి వాడు స్కిప్ చేస్తాడు. స్కిప్ చేస్తే అది మళ్ళీ ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు స్కిప్ చేసినా కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే కొద్దిగా యూట్యూబ్ బేసిక్స్ అనేవి తెలుసు కాబట్టి అర్థం చేసుకోగలరు. ఓహో ఇలా వచ్చి ఉంటుంది అని. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ ఏంటి అంటే డౌట్స్ లేని వాళ్ళు లీవ్